ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి మేనుగు నాగార్జున వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పొగాకు క్వింటాకు 32,000 ఉంటే నేడు 18-19,000 ఇస్తున్నారని విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టాలని సూచించారు. ఈరోజు వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో నేను ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, నూతలపాడు ఇన్ఛార్జ్ అయిన మేరు నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు, మిగిలిన రైతులందరూ కలిసి ఈరోజు వేలం కేంద్రంలో పాల్గొన్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రకాశం జిల్లాలో రైతుల సంక్షేమం కోసం, రైతులు పడే కష్టాల గురించి, వాళ్ళకి కనీస గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి, అన్ని పంటలకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. మేము ఈరోజు రాజకీయాల కోసం రాలా. రైతులు పడే కష్టాలు, ముఖ్యంగా పొగాకు రైతులు పడే కష్టాలు, గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింటా 32,000 పలికింది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే వచ్చిన బెయిల్స్ మొత్తం కూడా 40% బెయిల్స్ రిజెక్షన్ పడుతుంది. మిగిలిన బెయిల్స్ కూడా కింటా 18,000 రూపాయలు కూడా పలికే పరిస్థితి లేకపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు బిజీ టైంలో రకరకాల ప్రోగ్రాంలు చూస్తున్నారు. మీరు మీ బిజీ టైంలో రైతుల కోసం 5 నిమిషాలు కేటాయించలేకపోతున్నారా? ఈ ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరులో కానీ, ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఈ పొగాకు మీద డిపెండ్ అయ్యే జిల్లాలు మొత్తం 4-5 జిల్లాలు ఉన్నాయి. ఈ పొగాకు రైతుల జిల్లాల కోసం మీరు 5 నిమిషాలు కేటాయిస్తే రైతులు పడే కష్టాలు, పొగాకు రైతులు పడే కష్టాలు, ఒక బ్యారెన్కి ఎంత లాస్ పోతున్నారు, ఎంత దిగుబడి వస్తుంది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఒక పొగాకు రైతులకి కింటా 18,000 రూపాయలు వస్తే ఒక బ్యారెన్కి 5 లక్షల రూపాయలు లాసు. ఒక బ్యారెన్కి 5 లక్షల రూపాయలు లాసు పోతున్నాయంటే ఈ లాసు భర్తీ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ కనీస బాధ్యత ఉందా లేదా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు సంక్షేమం అని చెప్పేసి బగడ్బాలు బలుతున్నారే, అన్ని చోట్ల మీటింగ్లు పెడుతున్నారే, మా రైతు ప్రభుత్వం అని చెప్పేసి. మీరు కనీసం పొగాకు రైతులను పిలిచి మాట్లాడారా? అట్లీస్ట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే, బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసే వ్యాపారదారులు మాట్లాడారా? ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా, పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా గవర్నమెంటే మార్కెట్ పెట్టేసి వాళ్ళు కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. మీరు కనీసం ఇప్పుడైనా మేల్కొని, రైతులు నానా రకాలుగా 55 రోజు వేలం కేంద్రం జరుగుతుంది. దీంట్లో ఆక్షన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం నో బిడ్ అని చెప్పేసి మళ్ళీ రాత్రి మొత్తం ఇంటికి తోలుకొని పోవటం, మళ్ళీ 4 రోజులకు తీసుకురావడం వస్తుంది. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్లోనే సుమారుగా 5-6 కేజీలు తగ్గిపోతూ ఉంది. రైతులు కష్టం, రాత్రి మొత్తం తోలుకొని యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా పొగాకు రైతుల కోసం అండగా ఉండాలనుకుంటే, ఒక జిల్లాలో సుమారుగా 25,000 కుటుంబాలు ఈ జిల్లాలో రైతు కుటుంబాలు పొగాకు పండిస్తున్నారు. పొగాకు రైతులు పండించే కుటుంబాలకు మీరు న్యాయం చేయాలని ఉందంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పిలిపించండి. అట్లీస్ట్ మీరు మీ గవర్నమెంట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మినిస్టర్లో, మీ ఎమ్మెల్యేలో ఊరక షోగా వచ్చిపోతున్నా కానీ కనీస బాధ్యతగా మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో రైతులు పడే కష్టాలు, పొగాకు రైతులు పడే కష్టాలు మీరు ఒక వేలం కేంద్రానికి ఎందుకు రారు? 5 జిల్లాల సమస్య ఇది. ఒక జిల్లా ఒక రైతు సమస్య కాదు, 5 జిల్లాల సమస్య. ఒక జిల్లాలో 25,000 మంది రైతు కుటుంబాలను అంటే వాళ్ళు ఒక్కొక్క రైతు ఒక బ్యాన్ మీద 5 లక్షల రూపాయలు లాస్ పోతారంటే వాళ్ళు బతకాలా చావాలా? మీకు అనిపించట్లేదా? ఈ 55 రోజుల్లో ఎంతమంది రైతులు రోడ్డు మీద పడ్డారు, ఎంతమంది బెయిల్ని తగలేశారు, ఎంతమంది రాస్తారోకోలు చేశారు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ రాస్తారోకోలు చేస్తారు, ఎంతమందిని అన్యాయంగా అరెస్ట్ చేశారు? మీకు అనిపించట్లేదా?
మీ ప్రభుత్వంలో ఎన్ని కనిపించాలి, ఓన్లీ షో చేయటం, వాళ్ళ దగ్గర పోయాం వీళ్ళ దగ్గర పోయాం షో చేసుకోవడం, ఫోటోలు పెట్టడం, మీడియా పబ్లిసిటీ తప్ప నిజంగా రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మీ నేతృత్వంలో మీ కూటమి ప్రభుత్వంలో ఒక పొగాకు వేలం కేంద్రానికి వచ్చేసి నిజమైన లబ్ధిదారులు రైతుల గురించి ఈ రైతులు అన్ని పార్టీలకు అతీతంగా